వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను ప్రియాంక. సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి హీరోలు హీరోయిన్ల కంటే చిన్న పాత్రలు చేసే నటులే ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంటారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు తమ అమాయకమైన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అలాంటి అరుదైన గుర్తింపును అతి తక్కువ సమయంలో సొంతం చేసుకున్న బాలనటుడు రేవంత్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు బుడ్డోడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్గా మారిపోయాడు. ఈ చిన్నోడి రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. బుల్లిరాజు పాత్రలో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బాలనటుడు రేవంత్ ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అతడి రెమ్యునరేషన్ కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మాస్టర్ రేవంత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్ లో ప్రతిభ ఉంటే వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపిస్తున్నాడు బాలనటుడు రేవంత్ అలియాస్ బుల్లిరాజు. ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకుని ఇప్పుడు స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకోని స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నారి నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ముఖ్యంగా అతను తీసుకుంటున్న పారితోషికం గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు పాత్రలో నటించిన రేవంత్ తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అతని మాట తీరు, కామెడీ టైమింగ్, భావోద్వేగాలను వ్యక్తపరిచిన విధానం ప్రేక్షకులను ఎంతగానో నచ్చింది. సినిమా విడుదలైన తర్వాత హీరో వెంకటేష్ తో పాటు బుల్లిరాజు పాత్ర భారీగా వైరల్ అయింది. చాలా మంది ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత బుల్లిరాజు గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం ఈ ఒక్క సినిమాతో వచ్చిన గుర్తింపు రేవంత్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ చిన్నారి నటుడు ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ చిత్రంతో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించాడు. అంతేకాదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న వెంకటేష్ కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ చిత్రంలో కూడా అతడికి ప్రత్యేక పాత్ర దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం అతడి రెమ్యునరేషన్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ ప్రస్తుతం రోజుకు దాదాపు ₹1,00,000 వరకు పారితోషికం తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాజెక్టులకు సినిమా బడ్జెట్ ను బట్టి 50 లక్షల నుంచి 75 లక్షల వరకు కూడా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక బాలనటుడికి ఇంత భారీ స్థాయిలో పారితోషికం అందడం టాలీవుడ్ లో అరుదైన విషయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డ్స్ లో కూడా రేవంత్ కు గుర్తింపు లభించింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో అతడి నటనకు అవార్డు దక్కడం అతడి ప్రతిభకు మరో నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన రేవంత్ తన కెరీర్లో ఇంకా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. బుల్లిరాజు పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన రేవంత్ ఇప్పుడు టాలీవుడ్ లో చిన్న వయసులోనే పెద్ద స్టార్ గా ఎదుగుతున్నాడు. అతడి ప్రతిభ, కష్టపడే తత్వం కొనసాగితే భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమలో అతడు మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.